మొన్న జరిగిన ఆటో ఉద్దాంతం. ఆ ఆటో కానూరు నుంచి తణుకు రావటం జరుగుతూ ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి అతను అక్కడ ఎక్కించుకుని ఇక్కడ దింపటం, ఇక్కడ ఎక్కించుకుని అక్కడ దింపటం, ఈ సర్వీస్ చేస్తూ ఉంటాడు. పంజా దుర్గారావు అనే వ్యక్తి, ఈయన పంజా దుర్గారావు అనే వ్యక్తి ఆటో. ఈయన జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని. తర్వాత నేను ఎమ్మెల్యేగా నేను, మా అబ్బాయి సునీలు, అలాగే శ్రీనివాస్ గారు. అయితే అతను ఆటో వెనకాల బొమ్మలు ఉంటాయి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా చాలామంది రాధాకృష్ణ బొమ్మలు ఉన్నాయి. ఏనాడు మనం ఎవరిని కూడా, ఎవరిష్టం వాళ్ళది. ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో వాక్ స్వతంత్రం ఉంది. అది అదుపు తప్పి మాట్లాడకుండా, అలాగే ఎవరిష్టం వారిది. నేను ఏనాడు కూడా 10 మందిని పెంచుకోవాలని చూశాను, కానీ తుంచుకోవాలని చూడలేదు. కానీ ఈయన జరిగిన విషయం ఏంటంటే, మొన్న ఈయన ఆటో కానూరు నుంచి బయలుదేరి ఉండ్రాజరం దాటుకుని ఆటో వచ్చింది. ఆ ఆటో వెళ్తుండగా వెనకాల ఆయన ఇంట్లోంచి రాధాకృష్ణ గారి కారు రావటం జరిగింది. ఆ కారు వచ్చిందని చూసి ఇతను పక్క తీసి ఆపినా ఆయన వెనకాలే ఉండటం జరిగింది. మళ్ళీ కొంత దూరం వెళ్ళాక మళ్ళీ ఆ కారుకి సైడ్ ఇవ్వాలనే ఉద్దేశం మీద పక్కన ఆపినా ఆయన మళ్ళీ ఆపుకునే కూర్చున్నాడు వెనకాలే. మళ్ళీ ఉండ్రాజరం జంక్షన్ దాటిన తర్వాత కూడా ఆయన ఆపినా మళ్ళీ ఆయన వెనకాలే ఉండటం జరిగింది. సరే ఆయన ఆటో తీసుకుని వెళ్తాం. రిలయన్స్ టెంట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ కారు ఆయన వచ్చి ఆటోకి అడ్డం పెట్టారు. చూడండి, ఆయన కారు చూసారా వస్తుంది, అది జెండా కారు. చూసుకోండి, ఆ కారు ఎవరు అడ్డం పెట్టారు? అది ఆటో అడ్డం పెట్టారా, కారు అడ్డం పెట్టారా? మీరు గమనించాలి. ఇది ఇదిగో సీసీ ఫుటేజ్. కారు వచ్చి ఆటోకి అడ్డం పెట్టి కుర్రోడు దిగి ఆ దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత ఇతన్ని దుర్భాషలాడతాం. అతనే చెప్తాడు నోటితోటి దుర్మార్గమైన మాటలు, దుర్భాషలు మాట్లాడి చాలా పచ్చిగా మాట్లాడటం జరిగింది. ఇంకా నా దగ్గర డైరెక్ట్ ఫుటేజ్ ఉంది ఆయన మాట్లాడిన మాటలు, కానీ నాకు సంస్కారం ఉంది కాబట్టి అది బయట పెట్టను. నా దగ్గర ఉంచాను, ఎవరి దగ్గర లేదా అవతలోడి దగ్గర కూడా డిలీట్ చేశా. అది నా దగ్గర పెట్టి ఇచ్చేత నేను ఒక ఎమ్మెల్యే చేస్తున్నాను, ఒక మంత్రి చేస్తున్నాను, జడ్పీ చైర్మన్ చేస్తున్నాను. ఒక బాధ్యతారహితంగా అది నేను చూపించడం భావ్యం కాదు. కానీ చూశారు కదా, ఇక్కడ కారు ఎవరు అడ్డం పెట్టుకొచ్చి పెట్టారు? ఎక్కడి నుంచి ఫాలో అవుతా? మీ ఇంటి దగ్గర నుంచి మీరు రిలయన్స్ కాడికి వచ్చిన తర్వాత ఆ కారుకి అడ్డం పెట్టి అతను నువ్వు ఇలా పెడతావా పోస్టింగ్లు, నువ్వు అలా పెడతావా పోస్టింగ్లు. ఇతనిది పోస్టింగ్లు మీరు వెరిఫై చేసుకున్నారు పోలీసు వారు మొన్న. ఇదేదంటే అతన్ని దుర్భాషలాడి అదాడి ఆర్టీఓకి ఫోన్ చేసి, సిఏకి ఫోన్ చేసి తీసుకెళ్ళి అరెస్ట్ చేయించి బండి ఏమో ఆర్టీఓ సీజ్ చేశారు. ఈ విచిత్రం చూడాలి. ఇది ఎంత విచిత్రంగా ఈ ఆటోని సీజ్ చేశారో తెలుసా? ఈస్ట్ గోదావరి ఆటో ఇక్కడికి వచ్చిందని చెప్పి సీజ్ చేశారు. ఈస్ట్ గోదావరి ఆటో, ఇది కానూరు ఈస్ట్ గోదావరిలోకి వస్తుంది, ఈయన వెస్ట్ గోదావరిలోకి వచ్చాడు, అందుకని చేశారు. ఇప్పుడు మన కమ్మ కళ్యాణ మండపం ఎక్కడుంది? ఎక్కడుంది బాబు? కమ్మ కళ్యాణ మండపం ఎక్కడుంది? మరి ఈస్ట్ గోదావరిలో ఉన్న కమ్మ కళ్యాణ మండపంకి ఎన్ని ఆటోలు వస్తాయి, ఎన్ని కార్లు వస్తాయి, ఎన్ని మోటార్ సైకిళ్ళు వస్తాయి? ఇవన్నిటిని సీజ్ చేస్తారు వాళ్ళు. సీజ్ చేసి 3400 ఫైన్ వేస్తే ఆ ఫైన్ కూడా ఇమీడియట్లీ నేనే కట్టించేశాం. కానీ ఆటో ఎవరే? ఆటో ఇవ్వమంటే ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తామని చెప్పి ఇబ్బంది పెడతా ఉన్నారు. సరే ఆటో సంగతి సర్వీస్ చూద్దామని చెప్పి మన అడ్వకేట్లు, మన నాయకులు అందరూ కూడా అక్కడ సీఏ గారి దగ్గర కూర్చుని ఇచ్చేస్తే, మరి ఇతను 20,000 పోస్టింగ్లు పెట్టాడు ఉన్నాడు, అందులో వెరిఫై చేస్తామని చెప్పి వెరిఫై చేయటం. తర్వాత 3 గంటలకి వీళ్ళు పొద్దున్న తీసుకెళ్తే 3 గంటలకు ఆయన రిపోర్ట్ ఇవ్వటం.
ఆ రిపోర్ట్ని బట్టి వెరిఫై చేస్తే తెల్లవారి 3 గంటలకు మళ్ళీ ఇన్ని రిలీజ్ చేసే కార్యక్రమం. ఏ ఒక్క దాంట్లోనూ కూడా ఇతను తప్పు మాట్లాడు. ఓన్లీ సబ్జెక్ట్ మీదే ఇతను 20,000 కాదు 40,000 వీడియోస్ ఉన్నాయి. 20,000 కాదు 40,000. ఒక్క వీడియో కూడా సబ్జెక్టు పరంగానే ఉంటుంది కానీ ఒక్క బూతు మాట కూడా మాట్లాడు. అతను జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం. అతను జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకున్నారు, నా బొమ్మ వేసుకున్నారు, మా అబ్బాయి బొమ్మ వేసుకున్నారు, సిద్ధార్థ బొమ్మ కూడా ఉంది. ఇతన హక్కుని అడ్డగించి కారుతోటి దుర్భాషలాడి దుర్మార్గంగా మాట్లాడి చాలా కించిపరిచాడు ఆయన్ని. అయినా సరే అతను ఒకటే మాట అన్నాడు, మీ అమ్మగారు మా అమ్మగారు ఒకటేనండి, మీ అమ్మ మీకెంతో మా అమ్మ మాకెంతేనండి అన్న మాట తప్పించి ఇంకో మాట మాట్లాడిన వ్యక్తి అతన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి మరి ఒక రోజు 24 గంటలు పోలీస్ స్టేషన్లో ఉంచి అతను ఆ సునకానందం తీర్చుకున్నారు. ఆయన రిలీజ్ చేయటం జరిగింది. మళ్ళీ వెహికల్ రిలీజ్ చేయడానికి డబ్బు కట్టినా పెనాల్టీ కట్టినా అతను సెలవు పెట్టి వెళ్ళిపోయాడు ఆర్టీఓ. అతను రావాలంటారు, సోమవారం దాకా రావాలంటారు. మన అడ్వకేట్లు మాట్లాడి గట్టిగాను మీకు పేసారు, ఫైన్ వేశారు, కట్టాం, మాకు ఎవరైనా సరే ఇవ్వాల్సిందంటే ఆ బండి ఇవ్వటం జరిగింది. ఇది ఏంటని అడుగుతున్నాను. ఈ సంస్కృతి ఇది మంచి సంస్కృతి అని అడుగుతున్నాను. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా? పంజా దుర్గారావు అనేది ఆటో తొలుకునే అబ్బాయి, అతని మీద నీ ప్రతాపం. నువ్వు కారులో వెళ్తున్నావు, ఈయనే అడ్డం పెట్టాడు అంటాం. నీ గన్మెన్ ఉన్నాడు, నీ గన్మెన్ నరికేస్తానన్నాడంట ఇతను. అంటే కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో పిఎని చంపేస్తానన్నాడంట, ఇంకెవరినో తిట్టేశాడంట, ఈయన్ని తిట్టేశాడంట, ఏలు చూపించేశాడంట. ఆటోలో వెళ్తా కారులో ఉన్నవాడికి ఏలు చూపించేశాడంట. ఎప్పుడు కూడా వివాదాల్లోకి లేని వ్యక్తి. ఓన్లీ అతను నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోస్టింగ్లు పెడతాం, అది సబ్జెక్ట్ పరంగా తప్పితే ఎక్కడా కూడా తప్పు బూతు మాటలు మాట్లాడే పరిస్థితే లేని వ్యక్తి అతను. అటువంటి వ్యక్తి మీద ఇలాంటి అబద్ధాలు మాట్లాడి అబద్ధాలు కంప్లైంట్ ఇచ్చి అబద్ధాలు యూట్యూబ్లో కూడా కొంతమందితో చెప్పించి కొన్ని కంప్లైంట్లలో పెట్టించి ఇదేనా అని నేను అడుగుతుంది. ఇదేనా మీ సంస్కృతి అంటున్నాను. నువ్వు ఎమ్మెల్యేగా నిన్ను గెలిపించింది ఎందుకని? రేపు పొద్దున్న లారీ మీద కూడా వెళ్ళే వాళ్ళు కూడా అడ్డం పెట్టేస్తావా? మోటార్ సైకిల్ వెళ్ళే వాళ్ళు కూడా అడ్డం పెట్టేస్తావా? నీకు విరోధం ఉన్న వాళ్ళని తొక్కించేస్తావా? ఏంటి సంస్కృతి అని అడుగుతున్నాను నేను. రేపు మళ్ళీ మా అధికారం వస్తుంది, అప్పుడేం చేస్తావు అంటున్నాను. మేము మొన్నదాకా మా అధికారం ఉంది. ఎప్పుడన్నా నువ్వు ఎన్నో చేసావు, విష సంస్కృతిని తీసుకొచ్చావు, అబద్ధాలు చెప్పావు, 100 కోట్ల రూపాయలు దోచుకున్నానని నా మీద అభియోగాలు మోపావు, పిచ్చి పిచ్చి మాటలన్నీ పేలాపన పేలావు. ఏం చేసావు నువ్వు? ఏం చేసావని అడుగుతున్నాను నేను. ఇలాంటి దుర్మార్గ మాటల మాను, అబద్ధాలు మాను, ఇలాంటి దుర్మార్గాలు చేయటం మానమని చెప్పి నేను అడుగుతున్నాను. ఒక ఎమ్మెల్యేగా నిన్ను ప్రజలేశారో యంత్రాల్లో చాలామంది అంటున్నారులే, యంత్రాలతో గెలిచావు ఎమ్మెల్యేగా, కానీ ఇలాంటి పనులు చేయకూడదని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇట్లాంటి దుర్మార్గం చేయకూడదని చెప్పి అడుగుతా ఉన్నాను నేను. సరే, అది అయిపోయింది. మొన్న లేహం ఫ్యాక్టరీ గురించి వాళ్ళందరూ కూడా ఫ్యాక్టరీ చుట్టుపక్కల వాళ్ళందరూ నీ దగ్గరకు వచ్చినప్పుడు ఎంఆర్ఓకి ఫోన్ చేస్తున్నాను, అతను కూడా వస్తారు, నువ్వు తేల్చుకోమంటే మా సాయిబాబా రెడ్డి అడ్వకేట్లు అందరూ కూడా వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళినప్పుడు అక్కడ కూర్చుని అన్నీ కూడా పత్రాలు చూపిస్తే అతను ఫేక్ అని చెప్పి తేలిపోయింది. అతనికి పంచాయతీ అప్రూవల్ లేదు, కనీసం 20 ఎకరాలు ల్యాండ్ ఇస్తే ఆ ల్యాండ్ కూడా క్యాన్సిల్ అయిపోయి ఉంది. ఓన్లీ 3 ఎకరాలు 29 సెంట్ల ఫ్యాక్టరీకి ఉంది. ఆ ఫ్యాక్టరీ అన్నీ ఫేక్ అని రెవెన్యూ వాళ్ళు కూడా ఏది కూడా కరెక్ట్ లేదని ఎంఆర్ఓకి వివరించడం జరిగింది. ఆయన మరి దీని మీద చర్యలు తీసుకోవాలంటే నేను పైకి రాస్తానని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఈ గోసేవా సమితి వాళ్ళు అప్లికేషన్ పెట్టారు, అది 1 వీక్లో క్లియర్ చేస్తామని చెప్పారు. 18వ తారీఖు దాకా చూశారు, ఇంకా రాలేదు, వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళంతాను. ఇది మాత్రం చాలా దుర్మార్గం. ఇదిగో చూడండి, ఇది ఏదైతే కలెక్టర్ గారికి పెట్టారో 1 వీక్ అంటే 15వ తారీఖుతో అయిపోతుంది. పండగ కాబట్టి మనం ఇంకా ఎక్కువ రోజులు మనం ఇప్పుడు దాకా కూడా తీసుకున్నాం. ఆవిడ 1 వీక్లో క్లియర్ చేస్తా అన్నారు. ఇప్పుడు ఈ రోజు కూడా అయితే 10 రోజులు 15 రోజులు అవుతుంది. అది క్లియర్ చేయాలని చెప్పి
నువ్వు ఎమ్మెల్యేగా ఈ ప్రజలు ఓటేసారు కాబట్టి వీళ్ళకి ఇబ్బంది లేకుండా నువ్వు అన్నీ చెప్పావు కదా, కరెక్ట్గా ఉన్న వాళ్ళకి బాగున్నాయి, పర్మిషన్ కరెక్ట్గా ఉన్నా సరే ప్రజావాసాల మధ్యన ఉండకూడదు, ప్రజలు ఇబ్బంది పడకూడదు, పెట్టుకోమనండి ఎక్కడో. అతనేమో నష్టపోవడం, ఎందుకంటే ఆయన సెంటు భూమి కూడా కొనలేదు, షెడ్లన్నీ కూడా లీజుతోటి నడిపిస్తున్న వ్యక్తిని ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడేలా చేయకూడదని ప్రజలకు సంబంధం లేని ఏరియాలో పెట్టుకోమనండి. అంతేకాని ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ ఈ దరిద్రాన్ని ఈ ప్రజల మీద రుద్దొద్దని రాధాకృష్ణ గారు నేను చెప్తున్నాను. ఇది పద్ధతి కాదు. ఇది ఇప్పటికైనా మారండి. ధనదాహం తీరదా నీకు అని అడుగుతున్నాను, ధనమేనా నీకు అని అడుగుతున్నాను. నేను పావలా ఎమ్మెల్యే అంటున్నారు లిక్కర్లో, అలాగే అన్నింటిలోనూ పర్సంటేజులు, చెత్త కుప్పలు ఎక్కడికి పడితే అక్కడ పడి ఉన్నాయి. మీరు టిక్ టాక్లు కూడా బాగా చేశారు. ఈ కుప్పల మీద కూడా మళ్ళీ టిక్ టాక్ చేయండి. ఈ మున్సిపాలిటీ కూడా కరెంట్ ఇస్తారేమో. ఈ తణుకు పట్టణానికి, తణుకు నియోజకవర్గానికి దరిద్రాన్ని అంటగడుతున్నారు. ప్రతిదీ దరిద్రం తెచ్చి నెత్తి మీద పెడతా ఉన్నారు మీరు. మీకు మరొక్కసారి మీకు పరిపాలన చేయండి, సుపరిపాలన చేయండి, ప్రజలకు మంచి చేయండి. చిన్నవాళ్ల మీద ప్రతాపాలు చూపించకండి. ఈ చిన్నవాళ్ల బతుకులను పోగొట్టకండి. రూపాయిన్నర ₹10 బతుకులేయండి. మావి కూడా అదే, ఆ స్థాయి నుంచే వచ్చాం. మీరు మాత్రం బాగా గొప్పోళ్ళు కాబట్టి సింగపూర్ వెళ్ళి ఉద్యోగం చేసి వచ్చారు. నేను మాత్రం ఉద్యోగం చేయలేదు, ఎక్కడ వ్యాపారం చేసుకున్నాం. మీరు గొప్పోళ్ళు కాబట్టే సింగపూర్ వెళ్ళి ఉద్యోగం చేశారు. అంచేత నేను మరి ఒక్కసారి తెలియజేస్తున్నాను, ఈ లేహం ఫ్యాక్టరీని ఇమీడియట్లీ మూయించే బాధ్యత నీదే. ఈ ప్రజలకు న్యాయం చేసేవలసిన వాడు నువ్వే. దీని మీద మొన్న కూడా చెప్పాను, సందాలు వేసుకుని జోలు పట్టి కూడా మీకు ఏమైనా డబ్బు కావాల్సి సాయం చేస్తాం. ఇక్కడ మాత్రం ఈ దరిద్రాన్ని మా నెత్తి నుంచి తీయమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం.